చేస్తారు వీళ్ళు. రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఉచిత విద్యుత్ ఇప్పుడు దేశంలో అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఈ రాష్ట్రం ఇవాళకి కూడా 2 తెలుగు రాష్ట్రాలు చచ్చినట్టు అమలు చేస్తున్నాయి. ప్రస్తావించరు కదా అది. అట్లాగే ఇక్కడ ఏంటంటే 2018 ఎండింగ్లో ఒక ఎమ్మెల్యే గారు నాతో ఫోన్ చేసి అన్నారు, సాయి గారు మీరు ఏమనుకుంటున్నారు చంద్రబాబు గారికి మహిళలది అనేసి. మహిళలు భారీగా ఉన్నారు కదండి, ఆడిపోయిన మహిళలు బాగానే వస్తున్నారు కదా, పల్లెటూళ్ళలో పాజిటివ్ గానే ఉందనుకుంటున్నాను నేను మహిళల విషయంలో. మగాళ్ళ విషయంలో కొంత వ్యతిరేకతలు ఉంటాయి కానీ మహిళలు అయితే వాళ్ళకి ఫేవరబులే కదండి అన్నా నేను. అంటే లేదండి మీరు క్రాస్ చెక్ చేసుకోండి, మీరు నిజాయితీగా మాట్లాడతారు కాబట్టి చెప్తున్నాను అంటూ నేను కూడా ఆయన అంత ముందు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నటువంటి ఎమ్మెల్యే అనమాట, అప్పుడు దాకా కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యే. చెక్ చేసుకోండి మీరు, నేను క్రాస్ చెక్ చేశాను, నేను ఎమ్మెల్యేగా హోదాలో మహిళలు నా దగ్గరకు వచ్చినప్పుడు మీకేంటి ఇంకా 10,000 రూపాయలు ఇచ్చే టైంలో అనమాట. 10,000 రూపాయలు ఇస్తున్నా ఇంకేముంది మీకు అసలు బాధ, ఇంకో 10,000 కూడా ఎత్తన్నారు కదా చంద్రబాబు గారు అంటేను. వాళ్ళు చెప్పిన మాటని నేను షాక్ అయ్యానండి. వాళ్ళు రూపాయి ఎంత జాగ్రత్తగా లెక్క కడతారో. వాళ్ళు 2018లో అదే 2013లో పాదయాత్ర చేశారు చంద్రబాబు గారు. నా పేరు చెప్పుకొని మీరు ఎవరు డ్వాక్రా డబ్బులు కట్టద్దని చెప్పారు ఆయన. డ్వాక్రా సంపూర్ణ రుణమాఫీ చేస్తా, ఒకవేళ మీరు నగలు తాకట్టు పెట్టి పర్సనల్ లోన్లు తీసుకుని అవి కూడా తీరుస్తా అని చెప్పారు. రైతులకు కూడా అదే చెప్పింది ఆయన. రైతులకు చెప్పారు, ఇద్దరికి చెప్పారు, మహిళలకు కూడా అడగండి. ఇది అప్పుడు యాడ్లు కూడా వేశారు. ఎవరు డబ్బులు తీసుకోవడానికి ఇంటికి వస్తే ఫోటో చూపెడతారు, ఏంటంటే మా చంద్రన్న ఆయన అడుగు పో అనేసి.